నమస్తే, నేను మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ కూడా ఆ కేసు కొలిక్కి రాలేదు. కానీ ఆయన కూతురు సునీత మాత్రం ఈ కేసు గురించి తారస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రతి సుప్రీంకోర్టులో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది నిన్న అనే విషయం గురించి వచ్చి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఆల్రెడీ ఆయన చనిపోయి కూడా చాలా రోజులు అవుతుంది, చాలా రోజులు సంవత్సరాలు అవుతుంది వివేకానంద రెడ్డి గారు. సో ఇప్పటికీ కూడా ఆయన హత్య గురించి ఒక కొలిక్కి రాలేదు మేడం. ఆయన కూతురేమో చాలా తారస్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అసలు నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది మేడం? అంటే సుప్రీంకోర్టు మనం అనుమానించినట్టే సిబిఐని చాలా ఖచ్చితంగా ప్రశ్నించిందండి. మీరు ఇంతవరకు స్పష్టంగా ఈ అంశంలో ముందుకెళ్ళలేదు, మీరు చెప్పలేదు. ఇప్పటికైనా మీరు ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఈ కేసులో సునీత కోరినట్టుగా ముందుకు వెళ్ళాలా అక్కర్లేదా అని చాలా అంటే ఒక ఉన్నత న్యాయస్థానం ఆ రకంగా అడగడం అనేది ఈరోజు సిబిఐని మనం అనుమానించాల్సిన ఒక పరిస్థితికి దారితీస్తాం. మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి. ఇంతవరకు అస్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఈ కేసు చూసుకుంటే కనుక అయితే మీకు ఇంచుమించు 2019 నుంచి 2026 5 సంవత్సరాలు ఒక కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటానికి కారణం కూడా ఈ బాబాయ్ హత్య కూడా అంటే ఒక కారణం. ఎప్పుడైతే నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళు ఒక సాక్షిలో ఫ్రంట్ పేజ్లో యాడ్ వేసుకుని గొడ్డలకి అలా రక్తం బొట్లు పెట్టారో ప్రజలు నమ్మారు, చంద్రబాబు నాయుడిని అనుమానించారు. ఎంత అన్యాయం అది! ఒక సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ వెనక్కి వెళ్ళిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఒక తల్లిని అడ్డు పెట్టుకుని ఆయన ఆడిన డ్రామాకి పోలీసులు సిబిఐని వెనక్కి పంపించారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? మరి మన సిబిఐని ఎందుకు అనుమానించకూడదు? ఎందుకని సిబిఐ ఈ రకంగా ప్రవర్తిస్తోంది? వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే కనుక అయితే ఇవాళ సిబిఐ చెప్పాక సునీత ఖచ్చితంగా అడిగింది. అడిగితే ఆవిడ అసంతృప్తి చెందింది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా విచారణ అనేది మీకు ఏ కోణంలోంచి జరగాలి? ఫస్ట్ అసలు ఎవరికి ఫోన్ వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు, భారతీరెడ్డికి ఎవరు చెప్పారు, అసలు అజయ్ కలాం ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడు, అజయ్ కలాం మళ్ళీ ఎందుకు మాట మార్చాడు ఆ రోజు. భారతీరెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డికి చెప్పాక జగన్మోహన్ రెడ్డి వెంటనే ఒక హెలికాప్టర్లో వెళ్లకుండా బై రోడ్ ఎందుకు వెళ్ళాడు? ఎన్ని సందేహాలు చూడండి. ఫస్ట్ గుండెపోటు అన్నారు, మళ్ళా కాదు హత్య అన్నారు. ఇదంతా విజయసాయి రెడ్డి ఫస్ట్ అనౌన్స్ చేశాడు గుండెపోటు ఆ రోజు. ఆ తర్వాత అక్కడ మీకు తెలుసు ఎవరు అవినాష్ రెడ్డి ఆ రక్తపు మరకలు తుడవడం, తర్వాత ఆ డాక్టర్ అతని పేరేంటి ఏన్ రెడ్డి వాళ్ళ కజినే, జగన్మోహన్ రెడ్డి కజిను, ఆయన చూసి ఇది చూస్తుంటే హత్యలా ఉంది అని ఆయన చెప్పడం, తర్వాత కుట్లు వేయడం, 6 అనుమానాస్పద రీతిలో మరణించటం సాక్షులు. అందులో మీకు గంగిరెడ్డి కూడా ఉన్నారు, ఎవరు భారతీరెడ్డి తండ్రి కూడా ఉన్నారు. అసలు ఇది ఒక సినిమాని మించి ఈ కథ నడిచింది అంటే మనం విస్తుపోక్కర్లా. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు సునీత మొత్తుకుంటూనే ఉంది మొదటి నుంచి కూడా. సో అందుకని ఇవాళ సిద్ధార్థ లూత్రా అడిగితే ఇవాళ సిబిఐని సుప్రీంకోర్టు క్లియర్ కట్గా అడిగింది. మీరు స్పష్టంగా చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో. ఇంతవరకు మీరు అస్పష్టంగా మాట్లాడారు ఈ కేసులో. మీరు ఆ రోజు అర్జున్ రెడ్డి కిరణ్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారో ఆ ఫోన్ సంభాషణ కూడా అది పనికిరాదు అన్నట్టు మాట్లాడారు. ఇట్లా మొత్తం విషయాలన్నీ సుప్రీంకోర్టు మాట్లాడుతూ వీళ్ళతోటి సిద్ధార్థ లూత్రాతో అంది, మీకు కావాలంటే ట్రయల్ కోర్టు ఇక్కడే ఏర్పాటు చేస్తాను నేను, కానీ మీరు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కర్లేదు, మేము సిబిఐ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని వాళ్ళు అన్నారు. సో సిబిఐ ఏమంది, మాకు 2 వారాలు టైం కావాలి, మా అధికారులను అడిగి మేము చెప్తామన్నట్టు. ఇక్కడ నెగ్లెక్ట్గా వ్యవహరిస్తున్నట్టుంది కదా మేడం? ఇక్కడ నెగ్లిజెన్స్ కాదు, వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. అంటే వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నాక డెసిషన్ చెప్తారు. ఇప్పుడు ఎవరెవరిని విచారించాలి అనే దాని మీద ఇప్పుడు సునీత అడిగిన దానికి వివరంగా వాళ్ళందరినీ విచారించడానికి ఒప్పుకోలేదు కదా, కొంతమేరకే ఒప్పుకున్నారు. ట్రయల్ కోర్టు కూడా
విచారణ ముగిసింది అని చెప్పింది. సో వీటన్నింటి మీద వీళ్ళు మరి సిబిఐ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది, సిబిఐకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళ అధికారులే ఇస్తారా, బయట వాళ్ళు ఇస్తారా మనకు తెలియదు. సుప్రీంకోర్టు అయితే క్లారిటీతో ఉందండి. ఇవాళ సుప్రీంకోర్టు సిబిఐకి చివాట్లు పెట్టినట్టే, అంటే వాళ్ళు చేసిన తప్పిదం బయటకు వచ్చింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, మేము అడగని అంశాలను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం వెలువరించింది అని సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు. 4 కోట్ల మనీ ట్రయల్పై దర్యాప్తు అసంపూర్ణంగా జరిగింది, దానిపై లోతుగా పరిశీలించాలి. సిబిఐ కూడా అదే చెప్పింది. నిందితుల కాల్ రికార్డులను సేకరించడం వల్ల తదుపరి ప్రయోజనం ఏమీ నెరవేరదని సిబిఐ కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని కోర్టు ఎలా నిర్ధారిస్తుంది? హతుడు కుమార్తె తదుపరి దర్యాప్తు కోరుతున్నారు. కోర్టు ఉత్తర్వుల అమలుకు అభ్యంతరం లేదని సిబిఐ చెప్పింది అని అన్నారు. సో ట్రయల్ కోర్టు మాత్రం ఈ విషయాల్లో తదుపరి దర్యాప్తు అక్కర్లేదని ముందే ఒక నిర్ణయానికి వచ్చిందని సిద్ధార్థ్ లూథ్రా చెప్పడం జరిగింది. హత్య గురించి బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? అందరికంటే ఓకేనా, ముందుగా. సో అందుకని ఆయన పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నారు. అప్పుడేమో జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుని, మా నుంచి మీకేం కావాలి, ఇక్కడే మినీ ట్రయల్ నిర్వహించాలనుకుంటే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని మీరు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలని చెప్తాం. దాంతో విషయం తేలడానికి మరో 10 ఏళ్ళు పడుతుంది. మీరు ప్రాక్టికల్గా చూడండి, ఇందులో ఏ అంశాలపై దర్యాప్తు చేస్తారో సిబిఐని అడుగుతాము, వాళ్ళు ఏం చెప్తారో అంతవరకే మేము పరిగణలోకి తీసుకుంటామంది. సో దానికి సిద్ధార్థ్ లూథ్రా అంగీకరించడం జరిగింది. ఇంకొక మాట ఏమందంటే, జస్టిస్ సుందరేష్ ఆ తర్వాత సిబిఐ తరఫు న్యాయవాది అభిప్రాయాన్ని కోరుతూ, సిబిఐ చెప్పేదాని ప్రకారం ముందుకెళ్తామని మేము ఇదివరకే చెప్పాము, మీరేం కావాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో మీరు సంతృప్తిగా ఉన్నారా, మీకేం కావాలి, దాని ప్రకారం మేము విషయాన్ని పరిశీలిస్తాం. మీరెప్పుడూ అస్పష్టంగానే ఉన్నారు, ఇంకేమీ చేయలేమని మీరంటే కేసుని ఇంతటితో ముగిస్తాం. ఈ వ్యవహారంలో ఎవరిని విచారించాలన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలి, మేము అంతవరకే ఉత్తర్వులు ఇస్తాం. మీరు తదుపరి దర్యాప్తు కావాలని చెబితే ప్రతివాదుల వాదనలను విన్న తర్వాత దానిపై ఉత్తర్వులను జారీ చేస్తాం. ఎంత క్లియర్గా నిన్న అసలు చాలా అద్భుతంగా సుప్రీంకోర్టు అయితే చాలా ఓపెన్గా మాట్లాడిందని మనం చెప్పచ్చు. తర్వాత మేము ఇరు వర్గాల నుంచి వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నాం, అదే సమయంలో దర్యాప్తును అడ్డుకోవాలని అనుకోవట్లేదు. ఇది చాలా సున్నితమైన విషయం, అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది తార్కిక ముగింపునకు చేరాలి, కక్షిదారులకు కనీసం ఖచ్చితమైన న్యాయ ప్రక్రియ అనుసరించాలన్న సంతృప్తి అయినా కలగాలి. అందుకే తదుపరి దర్యాప్తు అవసరం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంతవరకు, తదుపరి దర్యాప్తు అవసరం ఉంటే నిందితుల బెయిలు, ముందస్తు బెయిల్ దరఖాస్తులు సవాల్ చేస్తూ దాఖలైన కేసుల పరిస్థితి ఏమిటన్నంత వరకు మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. సో మొత్తం మీద ఎంత వివరంగా, ఎంత విశదంగా కోర్టు మాట్లాడిందంటే, కోర్టు కూడా చాలా అసంతృప్తిగా ఉంది. కోర్టు కూడా ఇవాళ సిబిఐ వాళ్ళు స్పష్టంగా లేరు, అస్పష్టంగానే ఇంతకాలం, అంటే 7 సంవత్సరాలు సిబిఐ అనేది అంత, అంటే వాళ్ళు లోతుకు వెళ్ళాల, దే డోంట్ వాంట్ టు గో ఇంటూ, లోపలికి వెళ్ళదలుచుకోలే, వాళ్ళు డిగ్ చేయదలుచుకోలే వాట్ హ్యాపెండ్ అనేది. ఏది కావాలో తీసుకోకుండా అక్కర్లేని పాయింట్స్ మాత్రం మాట్లాడి కేసుని అలా 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 ముగిచ్చేయాలనుకున్నారు. సో అట్లీస్ట్ కొంతవరకు నిన్న సునీతకి ఒక న్యాయం దక్కుతుందనే ఒక నమ్మకం వచ్చి ఉండొచ్చండి. మనం కూడా ఈ రకంగానే మనం ఆలోచిస్తున్నాము. ఏదైనా కూడా సిబిఐ పనితీరు అయితే బాగలేదు. అసలు సిబిఐకి ఎందుకు ఇచ్చారు, సిట్కి ఇచ్చి ఉండొచ్చు కదా అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ మద్యం కుంభకోణం కావచ్చు, మరొక కుంభకోణం కావచ్చు, ఈవెన్ కల్తీ నెయ్యి వ్యవహారం మరొకటి, ఇవన్నీ తీసుకుంటే సిట్ చాలా కరెక్ట్గా వెళ్తోంది ముందుకి. వాళ్ళు చాలా లోతుగా దర్యాప్తు చేసి ప్రతి ఒక్కటి వాళ్ళ చేతిలో పట్టుకుని ఆధారాలు వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ముందు పెట్టడం జరుగుతోంది. మరి ఆ రకంగా ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు అంటే అసలు సిబిఐని మించిన ఉన్నత ఇది లేదు మనకి దర్యాప్తు సంస్థలు. కానీ సిబిఐ ఇలా ఉంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 5-6 ఏళ్ళు ఎక్కువగానే పట్టింది మేడం. ఎంక్వైరీ కూడా ఇంకా చేయలేదు, పూర్తిగా విచారణ కూడా చేపట్టలేదు. ఇక చూస్తే మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐకి అప్పగించింది. ఏమేమి కావాలో ఆ పాయింట్స్ తీసుకోండి, తప్పదు, అదే కదా, అందుకే అంది ట్రయల్ కోర్టు పెట్టమంటారా, ఇది కావాలని. ట్రయల్ కోర్టు పెడితే మళ్ళీ 10 years అంటే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి. సో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడితోటైనా ఇది సరైన న్యాయం జరుగుతుంది సునీతకి. వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారనేది బయటకు వస్తే చాలు. సో ఆ రకంగానైనా ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుందని అనుకుందాం.
సో ఇప్పటికైనా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం, వివేకానంద రెడ్డి హత్య కేసు వీడుతుందా లేదా, ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు అనేది మనమంతా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.